మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైతు భరోసా నిధులు 15,000 హామీ ఇచ్చినట్టుగా 15,000 రూపాయలను రైతులందరికీ రుణమాఫీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం మన పైలశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ ఒలిగొండ పట్టణ కేంద్రంలో ఈరోజు రైతాంగం కోసం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి ఏ రకంగానైతే ఎన్నికల ముందు 10,000 కేసీఆర్ 10,000 ఇస్తుండో మేము 15,000 ఇస్తాము రైతు భరోసా కింద అని చెప్పిండు. ఆ మాట నిలబెట్టుకోవాలి. ఆ మాట నిలబెట్టుకొని రైతులందరికీ బేషరతుగా 15,000 రూపాయల రైతు భరోసా వెంటనే ఇవ్వాలని ఈ బీఆర్ఎస్ పార్టీ ఒలిగొండ మండల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రైతుల్ని దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని బట్టలిప్పి నడి రోడ్డు మీద నిలబెట్టడం కోసమే నిరసన కార్యక్రమాలు మండల కేంద్రాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ హామీ ఇచ్చి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి రైతుల్ని దగా చేసి మోసం చేసి సంవత్సరం నుంచి రైతు భరోసా వేయకుండా మొన్న కేబినెట్ సమావేశమైన తర్వాత సాగు కబురు సల్లగా చెప్పినట్టుగా 15,000 రూపాయలు కాదు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి రైతుల్ని నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందుకు ముందుగా తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడే వచ్చేటప్పుడు రైతులను అడిగినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ మీద మాకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు, రుణమాఫీ చేస్తామని చెప్పేసి రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా కూడా 12,000 కూడా ఇస్తాయనేటువంటి నమ్మకం మాకు లేదు, కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయేంత వరకు మాత్రమే మభ్యపెట్టడం కోసమే ఈ రకమైనటువంటి మాట మాట్లాడుతున్నారని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. సేమ్ టైం ఇంకొక మాట ఏంటంటే దానికన్నా ముఖ్యంగా దాంట్లో కూడా స్పష్టత లేదు. కేబినెట్ సమావేశం పెట్టిన తర్వాత సంవత్సరం తర్వాత రైతు భరోసా ఇస్తారని చెప్పేసి గంపడాస్తూ రైతులుంటే 5 నిమిషాలే ప్రెస్ మీట్ పెట్టి సాగుకు యోగ్యమైన భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పడం ద్వారా ఏదో మెలక పెడుతున్నాడు. ఈ రైతుల్ని నిండా ముంచేటువంటి కార్యక్రమం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి ఇవాళ రైతాంగాన్ని కూడా మేము ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోరాడకపోతే సమస్యలు పరిష్కారం కావు. ఈ ప్రభుత్వం దగుల్బాజీ ప్రభుత్వం, అబద్ధపు హామీలతోటి అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వం నిర్మాణమైంది. ఇది ఖచ్చితంగా మనల్ని మోసం చేస్తుంది. కాబట్టి రైతులారా మీరందరూ కూడా పిడికిలెత్తండి. ఈ దగులుబాజీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేంత వరకు మీరు పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతుల కోసం. ఈ రైతులకు నష్టం జరిగితే ఏ కోశాన కూడా మేము అంగీకరించే ముచ్చటలేదు. ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఏది ఏమైనా నువ్వు ఇచ్చినట్టుగా రైతు భరోసా హామీలు ఏవైతే పూర్తిగా నెరవేర్చాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఇక్కడ ఒలిగొండ మండల మహిళా అధ్యక్షురాలు నేను మాట్లాడుతూ ఉన్నాను, మంజులని. అయితే ఏదైతే సీఎం గారు రైతులకు ఫస్ట్ ఏదైతే పోటీ చేసినప్పుడు 10,000 రావాలనేసి అన్ని ఏదైతే హామీలు ఇచ్చిరో హామీలలో 15,000 రైతులకు ఇస్తామని చెప్పారు ఎకరాకి. ఇప్పుడు వచ్చేసేసి 12,000 ఇస్తామంటున్నారు. ఒక రైతే రాజు అనేసి మనం వాళ్ళని పొగుడుకొని ప్రతి దాంట్లో వాళ్ళని వాడుకొని ఇచ్చేసి రైతులకే ఈరోజు అన్యాయం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క రైతు కూడా గుర్తించాలి. ఎందుకంటే ఈ పాలన తీసుకొచ్చిందే ఫస్ట్ రైతుల కోసం కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు. అలాంటి కేసీఆర్ గారిని మనం పోగొట్టుకొని ఈరోజు బాధపడడం తప్పితే ఇంకొకటి లేదు. ఆయన ఇస్తా అన్న 15,000 ప్రతి ఒక్క రైతుకి ఎకరానికి 15,000 ఇవ్వాలనేసి మేమందరం ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది. అది అమల్లోకి రావాలనేసి కోరుకుంటూ ఉన్నాము. ఇంకొకటి మహిళలకు కూడా ఎన్నెన్నో హామీలు ఇచ్చారు, ఇంతవరకు ఏ హామీ కూడా జరగలేదు. అలాగనే అవి కూడా అమల్లోకి పెట్టాలి, హామీలను ఇచ్చినాయని చేయాలి జనాల కోసం అనేసి కోరుకుంటూ ఉన్నాము. ఇది అయ్యేదాకా మేము ఇలానే ధర్నాలు చేస్తాము, ఇలానే జనాలకు వచ్చి తన గురించి చెప్తాం అనేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ. కేసీఆర్ గారు ఎకరానికి 10,000 మాత్రమే ఇస్తున్నారు. చేతగాని ప్రభుత్వం. మేము వస్తే 15,000 ఇస్తాం. 1,00,000 రూపాయల రుణమాఫీ చేసిండు. మేము వస్తే 2 లక్షలు చేస్తాం. పంటకు అందరు రైతులంతా 3 పంటలు పండించుకుంటుంటే 2 పంటలకే ఇస్తుండే ఈ సన్నాసి. నేను వస్తే 3 పంటలకి ఇస్తా అన్న సన్నాసి. మరి ఇవాళ 15,000 రూపాయలు ఇస్తా అన్నావు కదా, ఎకరానికి 12,000 ఇస్తా అని నిన్న శుద్ధ పూసలాగా వచ్చి మెల్లగా మీడియా ముందట ఎందుకు చెప్పిపోయినావు అని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మీరు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని
ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి 15,000 రూపాయలు తప్పనిసరిగా రైతులకు ఇవ్వాల్సిందే. గతంలో కూడా బీజేపీ ప్రభుత్వం రైతులను కోసపుచ్చుకొని క్షమాపణలు చెప్పింది. కాబట్టి మీరు కూడా రైతులకు ఇచ్చిన హామీలు, తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి మీరంతా బేషరతుగా అందరూ, ముఖ్యమంత్రితో సహా స్థానిక ఎమ్మెల్యే గారితో సహా అందరూ కూడా రైతులకు, తెలంగాణ ప్రభుత్వానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, మీ ఈ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉంటుందని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీ అందరికీ మేము తెలియజేస్తున్నాము. జై తెలంగాణ.